ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా పిల్లారా? మరి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం రండి. ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడడానికి మరి మీరే కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 25వ వచనం ఈ రీతిగా ఉంది, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. Galatians 5:25 We live by spirit, let us keep in step with the spirit. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, క్రమంగా నడుచుకోవడం అంటే ఏమిటి? క్రమంగా నడుచుకోవడం అంటే నేను క్రమంగానే నడుచుకుంటున్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రమంగా నడుచుకోవడం అంటే అన్ని విషయాలలో కూడా సత్ప్రవర్తన కలిగి మనము జీవించటం అండి. విశ్వాసులందరికీ కూడా దేవుని ఆత్మ ఆధ్యాత్మికంగా ఒక జీవితాన్ని, ఒక పద్ధతిని మనకి అనుగ్రహించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో 16 నుంచి 26 వరకు కొన్ని మాటలు చాలా చక్కగా వ్రాయబడి ఉంటాయి. ఇది శరీరానికి ఆత్మకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ఉంటాయి. శరీరం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది అన్న విషయాలు చక్కగా మనకి తెలియపరచబడుతూ మరి ఏ దానిలో మనం స్థిరంగా ఉండాలో చెబుతూ ప్రియులారా, మరి ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు. వాస్తవానికి 17వ వచనం చూస్తే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మ ఎల్లప్పుడూ కూడా ఒకదానికొకటి విభేదిస్తూ ఉంటాయండి ప్రియులారా. వారికి పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని ఆత్మ మనలను మరి స్థిరంగా నడిపించగలదు అండి ప్రియులారా. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, ఆత్మ కార్యాలు స్పష్టమై ఉన్నవి. మనం ఏ స్వభావంతో ఉన్నాము, ఏ కార్యాలు నిర్వర్తిస్తున్నామన్న దానిని మనల్ని మనం బేరీజు వేసుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం యొక్క ఇష్టం నెరవేర్చకుండా జాగ్రత్త పడగలుగుతామని చెప్పి వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది 16వ వచనంలో ప్రియులారా. మరి ఆత్మానుసారంగా క్రమంగా నడుచుకుంటే మనం ఎలా ఉంటాము అంటే మరి శరీర క్రియలు నెరవేర్చము. అందరి ఎడల ఏమి చేసి మనము ఉండాలో, ఏమి చేస్తూ ఉండాలో అలాగే ఉంటామండి. అందుకే చివరి వచనంలో అంటే 26వ వచనంలో అంటాడు కదా, ఒక్కరికొకరము వివాదాలు కలిగి ఉండమంటండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే, క్రమంగా నడుచుకుంటే, ఇంకా ఒకరి మీద ఒకరము అసూయ పడమంట. అసూయ ఉండదట. ఇక వృధాగా మనము అతిశయం చూపకుండా ఉంటాము అని చెప్పి మరి వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఉంటే ఇలాగుంటే ఎంతో నెమ్మది, శాంతి, సమాధానాలతో, సంతోషంతో మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకరి ఎట్లా ఈ రోజుల్లో లోకమంతట్లో ఏమున్నాయంటే ఎక్కడ చూసినా అసమాధానమే ఉంది, ఎక్కడ చూసినా వివాదాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఒకరి పట్ల ఒకరు అసూయలే ఉన్నాయి, ప్రేమ చల్లారిపోతూ ఉంది, పగ కలహాలు రేపబడతా ఉన్నాయి. మరి ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునన్న మాటలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా మనం నెమ్మదిగా ఉండగలమా అంటే అవునండి, ఉండగలం. ఎలాగంటే ఆత్మానుసారంగా మనం క్రమంగా నడుచుకుంటూ ఉంటే ఈ శరీర ఇష్టాలు, లోక సంబంధమైన తత్వాలు మనము నెరవేర్చకుండా వాటన్నిటినీ జయించగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేస్తాడు. క్రమముగా మన జీవితంలో మనం నడుచుకోవడానికి, దేవుని కృప కలిగి ఉండడానికి, అందరిడల ప్రేమతత్వాన్ని, ప్రభుతత్వాన్ని మనము కలిగి ఉండడానికి, ఆయన స్వభావాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి మరి తెలియచేస్తున్నాను. అందుకే మనము ఆత్మను అనుసరించి మరి క్రమంగా నడుచుకుందాము, ప్రభునామ మహిమార్థం బ్రతుకుదాము. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన వాగ్దానం కదా. మరి మీరు కూడా స్వీకరించండి. ప్రభు మీకు ఏమేమి అనుగ్రహిస్తున్నాడో వాటన్నిటినీ కూడా అనుభవించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నూతన వస్త్రంలోని కడుగుపెట్టిన బిడ్డలందరికీ కూడా దివ్యమైన ఆశీస్సులు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రభు ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునండి అని చెప్పి మీరు హెచ్చరిక చేస్తున్నారు ప్రభు. అవును తండ్రి నాయన, శరీర కార్యాలకు స్వస్తి చెప్పిన ఆయన ఆత్మకార్యములు మాత్రమే నెరవేర్చే వారంగా ప్రభా నాయన, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ప్రభా నాయన నీ నామానికి గంతి తెచ్చే బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. లోకమల్ల మేము కూడా మాకు అంటకుండా ప్రభా నాయన పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. పవిత్రమైన జీవితాలు జీవిస్తూ పరిశుద్ధాత్మ ప్రభావం చేత నడిపింపబడుతూ ప్రభా నాయన అనేక మందికి మేలుకరంగా నాయన ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయనా తండ్రి. ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే రక్షించండి, విడిపించండి, కరుణించండి ప్రభా నాయన. స్వస్థపరచండి ప్రభా నాయన. మీరే నాయన సమాధానకర్తగా ఉండండి ప్రభా నాయన. యెహోవా రాపాగా, ఈరేగా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. లోకంలో జరుగుతున్న ప్రతి విధమైన అపాయకరమైన పరిస్థితుల నుంచి మా బిడ్డలను రక్షించండి, తప్పించండి. మీ యొక్క కార్యాలు బిడ్డల పట్ల నెరవేర్చండి, తోడుగా ఉండండి, వాగ్దానాలు నెరవేర్చండి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.